వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని, కార్యకర్తలే పార్టీకి కొండంత బలం అని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలు కార్యాలయంలో చైర్మన్ గన్ని అధ్యక్షతన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భీమడోలు మండల అధ్యక్షులుగా కరణం పెద్దిరాజును ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు గన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గం 4 మండలాలు ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండల అధ్యక్షులుగా వేములపల్లి సుధీర్, ఇందుకూరి రామకృష్ణరాజు, ముత్యాల వెంకటేశ్వరరావు, కరణం పెద్దిరాజును ఎన్నుకోవడం జరిగిందని పేర్కొన్నారు. భీమడోల్లో టీడీపీ గ్రామ, మండల పార్టీ అధ్యక్షులుగా ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా పెద్దిరాజు గతంలో పనిచేశారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, ఏఎంసీ చైర్మన్ శేషపుగిరి, పుప్పాల హరీష్, పుల్లయ్య నాయుడు, పట్నాల వెంకటేష్ బాబు, పైడిమాల యుగంధర్, కరుటూరి ప్రసాద్, ఆదిరెడ్డి సత్యబాబు, గంధం లక్ష్మణ్, కొక్కల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుపుకునేటువంటి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నిన్న గాని ఈ రోజు గాని ఉంగుటూరు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా 4 మండలాల్లో కూర్చొని మండల కమిటీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబానికంతా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఉంగుటూరు వేములపల్లి సుధీర్ని అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామన్నారు. అలాగే గణపవరం ఇందుకూరి రామకృష్ణరాజు గారిని అక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామన్నారు. నిడమరిలో ముత్యాల వెంకటేశ్వర గారి స్వామి గారిని అక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ రోజు భీమడోల్లో కరణం పెద్దిరాజు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మరి సాయంత్రానికల్లా ముఖ్య నాయకులంతా కూర్చొని ఆ కమిటీలో మిగతా కమిటీ వ్యవహారాన్ని కూడా ఇవ్వడమే కాకుండా మరి జిల్లాలోని ముందుగానే మరి 4 మండలాల్లో కూడా అధ్యక్షులు పూర్తి చేసుకునే అవకాశం మరి మాకు ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఉంగుటూరు మండలం కానీ భీమడోలు మండలం కానీ, ముఖ్యంగా భీమడోలు మండలం తమ్ముడు కొండబాబు గత 6 సంవత్సరాలుగా ఇక్కడ ఒక అధ్యక్షుడిగా చేసినప్పుడు మరి అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళిన సందర్భమే కాకుండా మరి ఈరోజు ఆయన స్వయంగా ఖచ్చితంగా మరి నేనైతే మరి ఆయన సొసైటీ ప్రెసిడెంట్ ఇచ్చాము ఆల్రెడీ మన గుండుగోలు సొసైటీకి. నాకు పన్ను ఇబ్బంది అవుతుందన్న మరి మనకు ఎవరైతే సీనియర్ నాయకుడు కరణం పెద్దిరాజు ఉన్నాడో పెద్దిరాజుని మనం ప్రెసిడెంట్గా పెట్టుకుందామని చెప్పి ఆయనే స్వయంగా ప్రతిపాదిస్తాం. నాకెంతో సంతోషంగా కృతజ్ఞతలు చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఉంగుటూరు విజయ్ గాని 4 మండలాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా గత 20 సంవత్సరాల పైబడి మేము చేస్తున్నటువంటి ప్రయాణంలో నాకు సహకరించడమే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఏ కార్యక్రమం చేసినా మొదటి 10 నియోజకవర్గాల్లో ఉంగుటూరు నియోజకవర్గం ఉండటం చాలా సంతోషదాయకమని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మా నియోజకవర్గంలో 4 మండలాల మరి ఎన్నికలు కూడా ఏకగ్రీవం కావడానికి సహకరించినటువంటి మండల పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ పార్టీ సమన్వయ సమీక్షా సమావేశానికి బొత్స హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలను గత వైసీపీ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం 5 జిల్లాలుగా విభజించడం జరిగిందని అన్నారు. 5 జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించామని, గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని, జూన్ 1 నుండి 10 వరకు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. రాబోయే 50 రోజుల్లో పార్టీ సంస్థాగత సమావేశాలు జరపాలని నిర్ణయించామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. ప్రజా సమస్యలపై నిరసనలు, వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించామని, ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని, రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 5 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, మన కోనసీమ, రాజమండ్రి, కాకినాడ 5 జిల్లాలకు సంబంధించిన పార్టీ తాలూకా ముఖ్య నేతలతో మా పిఎస్సి మెంబర్లతో పాటు ఆ 5 జిల్లాల్లో ఉన్న ఎవరైతే ఆ జిల్లా అధ్యక్షులు ఉన్నారో జిల్లా అధ్యక్షులు వారితో పాటు పార్లమెంటుకి మన కంటెస్ట్ చేసిన అభ్యర్థులు, వారితో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, వారితో పాటు పార్లమెంటుగా అబ్జర్వర్లుగా వేసిన అబ్జర్వర్స్
వివిధ శాఖల నుంచి ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ఆ ముఖ్యులందరినీ పిలిచి ఇవాళ సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. పార్టీ పరంగా కూర్చొని ఓ మూడు నిర్ణయాల్ని ప్రధానంగా తీసుకున్నాం ఇవాళ. అందులో మొదటి నిర్ణయం ఏంటంటే పార్టీ పరంగా సంస్థాగతంగా ఏవైతే ఉన్నాయో కమిటీలని క్షేత్రస్థాయి నుంచి గ్రామస్థాయి నుంచి మనం ఏర్పాటు చేయాలి. కానీ ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి జూలై నెలకి ఈ జూన్ నెల లోపల మే జూన్ లోపలే మండల స్థాయి కమిటీలన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఏర్పాటు చేయాలని వాటిగా నిర్ణయం చేసుకున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి కోల్కతాకు చెందిన భక్తుడు భారీ విరాళం అందించారు. 3,63,00,000 విలువ చేసే 5 కిలోల బంగారంతో వజ్రాలు, విలువైన రత్నాలు పొదిగిన కటి వరద హస్తాలను సంజీవ్ గోయంకా అనే భక్తుడు స్వామివారికి సమర్పించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందించారు. శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమంధనన్నః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలకు సంఘీభావం ప్రకటిస్తూ భీమవరంలో ఘనంగా నిర్వహించిన తిరంగ ర్యాలీ. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని, కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని తెలిపిన ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయులు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించిన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.